త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్ని వదిలేశాడు. మహేష్ బాబుతో సినిమా అన్నారు. ఎన్టీఆర్ని ప్రెషర్లో పెట్టాడన్నారు. కానీ సమ్మర్కి కూల్ అయిపోతామనిపిస్తున్నారు. అనిల్ రావిపూడి కూడా అన్ని వదిలేస్తున్నాడు. మొన్న బాలయ్యతో మూవీ అన్నారు. నిన్న నాగ్ అఖిల్ ప్రాజెక్ట్ అన్నారు. ఫైనల్గా ఇప్పుడేమో F3కి రంగం సిద్ధమంటున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మేకింగ్ లో మరోసారి యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా అన్నాకే కరోనా బ్రేక్ పడింది. దీంతో RRR షూటింగ్ డిలే అవటం, త్రివిక్రమ్ మరో హీరోతో మూవీకి మూవ్ అవుతున్నాడన్న వార్తలు రావటం జరిగిపోయింది. కానీ ఇప్పుడు అంతా రివర్స్. త్రివిక్రమ్ అన్నీ వదిలేశాడు. యంగ్ టైగర్ RRR పూర్తి చేసి రాగానే తనతో సినిమా తీసేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. నిజానికి RRR పూర్తయి ఉంటే ఈ పాటికి అయినను పోయి రావలే హస్తినకు షూటింగ్ మొదలయ్యేది. కానీ కరోనా బ్రేక్, RRR పెండింగ్ వర్క్ లేకపోవటంతో తారక్ ఆ ప్రాజెక్టుకే పరిమితమయ్యాడు. ఈలోపే సూపర్ స్టార్ మహేష్ కు కథ చెప్పిన త్రివిక్రమ్ కలేజా 2కు ప్లాన్ చేశాడంటూ కామెంట్లు వచ్చాయి. కానీ ఇప్పుడు టోటల్ కథే మారిపోయింది. RRRతో ఎన్టీఆర్ బిజీ, సర్కారు వారి పాటతో మహేష్ బాబు బిజీ. అందుకే త్రివిక్రమ్ యంగ్ హీరో రామ్తో సినిమా తీస్తాడన్నారు. స్క్రిప్టు ఫైనల్ అయిందని, ఇక ప్రాజెక్టు పట్టాలెక్కడమే తరువాయన్నారు. కానీ మార్చి నుంచి ఎన్టీఆర్తో త్రివిక్రమ్ సినిమాకు సర్వం సిద్ధమవుతుందట. పూజా హెగ్డే, అనన్య పాండే, కీర్తి సురేష్ వీళ్లల్లో ఎవరో ఇద్దరు కన్ఫర్మ్ కాబోతున్నారట. ఈలోపే RRRలో తారక్ తాలూకు సీన్స్ తెరకెక్కటం పూర్తవుతాయని ప్రచారం జరుగుతోంది. త్రివిక్రమ్ లానే కరోనా టైంలో చిత్ర విచిత్రమైన ప్రయత్నాలు చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి, ఈ దర్శకుడు కూడా కొత్త ఆలోచనలన్నీ పక్కన పెట్టి పాత ప్రాజెక్టుతో బిజీ కాబోతున్నాడు. F2 సీక్వెల్ F3తో డిసెంబర్ 2nd వీక్ నుంచి ఫుల్ బిజీ కాబోతున్నాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. నిజానికి వెంకటేష్ నారప్ప మూవీతో, వరుణ్ తేజ్ బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే సినిమాలతో బిజీ అవటంతో F3 సమ్మర్తో సెట్స్ పైకెళ్తుందన్నారు. ఈలోపు అనిల్ రావిపూడి అయితే నాగార్జున అఖిల్ కాంబినేషన్లో కామెడీ యాక్షన్ డ్రామా తీయబోతున్నాడన్నారు. కానీ లెక్కలు మారాయి. తండ్రి కొడుకులతో ఫ్యామిలీ డ్రామా ప్లాన్ చేసిన అనిల్ రావిపూడి అదే సమయంలో మాస్ మహారాజా రవితేజతో రాజా ది గ్రేట్ సీక్వెల్ ప్లాన్ చేశాడన్నారు. ఇదంతా F2 సీక్వెల్ F3 ఇప్పట్లో సెట్స్ పైకెళ్లడం కష్టం అనుకోవడం వల్లేనట. కానీ సీన్లోకి దిల్ రాజు రావటంతో టోటల్ ప్రాజెక్టుల ముఖచిత్రమే మారిపోయింది. రవితేజతో లేదంటే నాగార్జున అఖిల్తో సినిమాలు ప్లాన్ చేసుకున్న అనిల్ రావిపూడి ఇప్పుడు ఆలోచనలు పోస్ట్ పోన్ చేసుకున్నాడట. వెంకటేష్, వరుణ్ తేజ్తో డిసెంబర్ 14 నుంచి సెట్స్ పైకెళ్లేలా దిల్ రాజు పావులు కదిపాడంటున్నారు. మొత్తానికి కమిటైన హీరోలు అందుబాటులో లేరని, మరో స్టార్తో సినిమాలు ప్లాన్ చేసుకున్న త్రివిక్రమ్ లానే అనిల్ రావిపూడి కూడా యూటర్న్ తీసుకున్నాడు. పాత ప్రాజెక్టు పట్టాలెక్కించబోతున్నాడు.